హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యూడి తర్మ. ఈరోజు మనం సొగస్యూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు మనం ఆల్ వెరైటీస్ చూస్తున్నాం. అందులో మనం ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పార్టీ వేర్ కి ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ అనేది చాలా లేటెస్ట్ అన్నమాట. అందులో మనం బెనారస్ లో వచ్చే లెనిన్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాము. ఇది మనకి చాలా స్టైలిష్ గా ఉంటుంది. కలర్ కాంబినేషన్ కానీ ఇందులో వచ్చే డిజైన్స్ కూడా మంచి డిఫరెంట్ గా ఉంటాయి. చాలా ఫాలింగ్ లుక్ ఉంటుంది. మనం లెనిన్ అనగానే హెవీ వెయిట్ ఉంటుంది, ప్లస్ మనకి చూడంగానే ఒక ఇది ఉంటుంది, అలా ఉండదు. చాలా సాఫ్ట్ లుక్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది మనకి. పళ్ళు కూడా మనం చూసినట్లయితే ఇందులో వచ్చే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా బ్రైట్ గానే ఉంటాయి. గ్రీన్ కలర్ తీసుకున్నారు, దానిపైన యాంటిక్ జరీతో మనకి ఒక ఫ్లవర్ డిజైన్, ఇక్కడ వచ్చేసి బ్లూ సైడ్ తీసుకొని దానికి డైమండ్ డిజైన్, డాట్స్ డిజైన్ బోర్డర్. శారీ వచ్చేసరికి మనకి ఏంటంటే బోర్డర్స్ అనేవి మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్, క్రీమ్ కలర్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకొని యాంటిక్ జరీతోనే మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్, ఇక్కడ లీఫ్ డిజైన్ ఇచ్చారు మనకు ఒక బోర్డర్ లాగా. ఈ బోర్డర్ అనేది టూ సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది సేమ్ శారీకి. మిడిల్ పార్ట్ క్రీమ్ కలర్ మీద మనం చూస్తున్నట్లయితే మనకి దగ్గరగా బెనారస్ బుటీ స్టైల్లో మనకి డిజైన్ చేశారు. అది కూడా కలర్ఫుల్ గా మనకంటే బోర్డర్ అలాగే పళ్ళు ఏదైతే కలర్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఉంటుందో ఆ షేడ్స్ లో మనకి లీఫ్ డిజైన్ తీసుకొని యాంటిక్ జరీ యూస్ చేసి బంచెస్ లాగా శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ దగ్గరగా ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇంతే డిస్టెన్స్ లో శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. దీనికి బ్లౌజ్ అనేది మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు. శారీ బేస్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకొని హ్యాండ్స్ కి బ్లూ కలర్ ఉన్నటువంటి కాపర్ కలర్ జరీతో బార్డర్ ఇచ్చారు. కాంట్రాస్ట్ కావాలంటే బ్లూ కలర్ వేసుకున్నా బాగుంటుంది, లేదు అంటే గ్రీన్ కలర్ ఏదైనా కూడా మనం బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు. దీనిలో కలర్ చాయిస్ ఉంది, కలర్స్ చూద్దాం. సారీ బేస్ మాత్రం సేమ్ ఉంటుంది. బేస్ అనేది మనకి ఈ బుటీ స్టైల్లో అయితే క్రీమ్ కలర్ ఉంది. మనకి పళ్ళు చూసేసరికి షేడ్ అనేది మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని మీద కాపర్ జరీతో డిజైన్, టూ సైడ్స్ బేబీ పింక్ డైమండ్ డిజైన్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్, ఇందాక మనం క్రీమ్ కలర్ కి బ్లూ కలర్ చూసాము, ఇక్కడ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ యాంటిక్ జరీ, అలాగే సేమ్ బోర్డర్ ఉంటుంది టూ సైడ్స్. మిడిల్ పార్ట్ కూడా మనకి పళ్ళు బోర్డర్ లో యూస్ చేసిన ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ తీసుకొని మనకు ఒక లీఫ్ బుటీ ఇచ్చారు కాపర్ కలర్ జరీతో. శారీ అంతా కూడా మనకి కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట. క్రీమ్ కలర్ మీద మనకి ఏ కలర్ ప్రింట్, ఏ కలర్ జరీ డిజైన్ వచ్చినా కూడా మంచి కలర్ఫుల్ గా ఉంటుంది, మనకి సోబర్ గా ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి సేమ్ శారీ మిడిల్ పార్ట్ కలర్ బేస్ కలర్ వస్తుంది అనమాట. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఇవి వచ్చేసి మనకి ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా మన దగ్గర ఉంటాయి. నేను ఏంటంటే ఒక 2 కలర్ కాంబినేషన్ మనం ఐడియాకి చూపించామన్నమాట. కాస్ట్ వచ్చేసి 4650 రూపీస్ పడుతుంది. 4650 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది, లెనిన్ మెటీరియల్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందాక చూసిన లెనిన్ ఫ్యాబ్రిక్ లోనే మనం బుటీ స్టైల్ చూసాము. ఇది క్రీపర్ మోడల్ అన్నమాట. మనకి ఇది షేడెడ్ లో ఉంటుంది. ఇక్కడ చూస్తున్న కాంబినేషన్ ఏంటంటే పళ్ళు వరకు మనకి కాంట్రాస్ట్ అంటే జరీతో కాపర్ కలర్ యాంటిక్ జరీతో మనకి బేస్ అంతా తీసుకొని మనకి గ్రే కలర్ కనిపించేటట్టు ఫ్లవర్ బుట్టి ఇచ్చారు. ఇక్కడ వేవీ టైప్ లో మనకి ఒక లీఫ్ బోర్డర్ టూ సైడ్స్ ఇచ్చారు అనమాట. శారీ వచ్చేసరికి మనకి ఇందులో వచ్చేసి కలర్స్ అన్ని కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. బోర్డర్ అంతా కూడా మనకి యాంటిక్ జరీ బోర్డర్, బోర్డర్ గ్రే మీద లీఫ్ బోర్డర్, టెంపుల్ బోర్డర్, మనకి అలాగే ఒక లీఫ్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది మనకి టూ సైడ్స్ ఉంటుంది. శారీ షేడెడ్ కాబట్టి పైన కూడా లైట్ గ్రే కలర్ కాంబినేషన్ కి మనకి ఈ యాంటిక్ జరీతో క్రీపర్, ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారు. కొంచెం బిగ్ సైజ్ లోనే మనకి క్రీపర్ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి షేడెడ్ మీద సేమ్ బోర్డర్, పైన చూసిన బోర్డర్ నే మనకి కొంచెం కాంట్రాస్ట్ గా స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నారు. క్రీపర్ అనేది అనమాట. ఇందులో కూడా మనకి కలర్స్ ఉంటాయండి. బ్లౌజ్ కూడా మనకి షేడెడ్ ఇచ్చారు. మనకి నచ్చినట్లుగా ఏదైనా ప్యాటర్న్ కానీ డిజైనర్ గా కూడా కుట్టించుకోవచ్చు. మొత్తం కూడా బోర్డర్ కూడా హ్యాండ్స్ కి టూ సైడ్స్ సేమ్ యాంటిక్ బోర్డర్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్, 3900 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మధురై సిల్క్ వస్తుంది అనమాట. మనం మధురై కాటన్ ప్రింట్స్ చూసాం కలంకారీ. ఇది మధురై సిల్క్ లో మనకి ఏంటంటే కలంకారీ అప్లిక్ వర్క్ ఇచ్చారు. ఫస్ట్ మనం బ్లాక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. ఇందులో మనకి బార్డర్ వైజ్ చూసినట్లయితే ఆరెంజ్ కలర్ ప్రింటెడ్ బార్డర్ తీసుకున్నారు. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఒక లీఫ్ ప్రింట్ ఇచ్చారు. ఇది 3 సైడ్స్ ఉంటుంది. పళ్ళు చూస్తున్నట్లయితే మనకి ఒక 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. టోటల్ గా మనకి డిజైనర్ వేర్ అని చెప్పొచ్చు. ఎలా అంటే మనకి క్రీమ్ కలర్ అప్లిక్ వర్క్ కలంకారీ తీసుకొని లోపల పికాక్
తీసుకున్నారు, మ్యాంగో డిజైన్, ఫ్లవర్ డిజైన్. ఈ పికాక్స్ కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఫ్లవర్స్ ఆర్ మ్యాంగోస్ కూడా మనకి చేంజ్ ఇచ్చారనమాట కలర్స్. శారీ పళ్ళు అంతా కూడా మనకి అప్లిక్ వర్క్ బుటీ స్టైల్లో తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి బ్లాక్ మీద ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే 2 హంసల్ని మనకి ఒక బోట్ లాగా మనకి డిజైన్ చేశారనమాట, ప్యారెట్స్. ఇందులో కలంకారీ అప్లిక్ వర్క్ ఇచ్చారు మనకి. టోటల్ గా కలర్ఫుల్ గా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి సేమ్ డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట ఈ అప్లిక్ వర్క్ అనేది. బ్లౌజ్ ప్రింటెడ్. సేమ్ మనం పళ్ళులో పికాక్ మ్యాంగో ప్రింట్ ఉంటుంది కదా, సేమ్ అది మనకి క్రీమ్ కలర్ కాంట్రాస్ట్ ఉంటుంది మనకి. బ్లౌజ్ అంతా కూడా కలంకారీ ప్రింట్ ఇచ్చారు. దానిలోనే ఇంకొక కలర్, ఇంకోటి వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్. అంటే మనం ఇందులో చూసే ప్రతి కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు సేమ్ మనకి కలంకారీ పికాక్ అనేది, మ్యాంగో ఫ్లవర్ అనేది, అప్లిక్ వర్క్ అనేది కామన్ గా ఉంటుంది మనకి. ఇక్కడ బోర్డర్ అనేది ఆరెంజ్ మీద మనం లీఫ్ ప్రింట్ చూసాం, ఇక్కడ వచ్చేసరికి మనకి మల్టీ కలర్ ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు 3 సైడ్స్. మిడిల్ పార్ట్ కూడా మనకి ఈ పింక్ మీద సేమ్ బుటీస్ మనకి పికాక్ తో ఏదైతే ఉంటుందో సేమ్ బుటీస్. శారీ అంతా కూడా మనకి అప్లిక్ వర్క్ ఇచ్చారు అన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఏదైనా సింపుల్ పార్టీస్ కి కట్టుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. దీనికి కూడా ప్రింటెడ్ బ్లౌజ్, సేమ్ బ్లౌజ్ వస్తుంది మనకి, ప్రింటెడ్ బ్లౌజ్. ఇంకా కలర్స్ ఉన్నాయా? కలర్ చాయిస్ కూడా ఉంది. కలర్ చూద్దాం. ఇంకొకటి దానిలోనే ఇంకొక కలర్, ఇంకొకటి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నమాట. మనం పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే సేమ్ ఇచ్చారు మనకి. శారీ ఏదైతే మనం చూసామో ఈ 2 శారీస్ లో డిజైన్ కూడా మనకి ఈ గ్రీన్ కలర్ మీద కూడా సేమ్ వస్తుంది. మిడిల్ పార్ట్ కూడా మనకి అప్లిక్ వర్క్ ఇచ్చారు, బోర్డర్ లీఫ్ ప్రింట్ ఇచ్చారు ఆరెంజ్ మీద. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఇచ్చారు. కలర్ చాయిస్. బ్లౌజ్ కూడా మనకి కామన్ గా 2 శారీస్ చూసినట్టు కలంకారీ బ్లౌజ్ కూడా ఉంటుంది. ఈ సారీ ఇది వచ్చేసి మనకి 1900 పడుతుంది. 1900 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్. నెక్స్ట్ వచ్చేసి మనకి బెనారస్ టిష్యూ కోటా శారీ అన్నమాట. మనం రెగ్యులర్ గా జైపూర్ టిష్యూ కోటా ఇలా చూస్తుంటాం. ఇప్పుడు మనకి లేటెస్ట్ గా బెనారస్ టిష్యూ కోటాలో కూడా మనకి డిజైన్స్ చాలా ఉన్నాయి. అందులో మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. ఇది మనకి పళ్ళు వైజ్ చూసినట్లయితే కడ్డీ పళ్ళు ఇచ్చేసి 2 సైడ్స్ కొంచెం కాంట్రాస్ట్ వేరియేషన్ కోసం సిల్వర్ అండ్ పింక్ కలర్ తీసుకున్నారు. అది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చి అవుట్ లైన్ అనేది మనకి పింక్, కింద వచ్చేసి ఒక రిబ్బన్ బోర్డర్ లాగా గోల్డ్ కలర్ బోర్డర్ తీసుకున్నారు. శారీలోనే కొంచెం షేడ్ అనేది మనకి ఎల్లోలోనే లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, ఈ 2 షేడ్స్ ఉంటుంది. గోల్డ్ కలర్ టిష్యూ అనేది 2 సైడ్స్ కూడా మనకి కామన్ గా ఉంటుంది అనమాట. పైన చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ తీసుకున్నారు మనకి ఎల్లోకి, కొంచెం స్టెప్స్ లాగా మనకి బుటీస్ ఇచ్చారు ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్. కిందంతా కూడా మనకి ఏంటంటే క్రీపర్ డిజైన్ ఉంటుంది అనమాట. ఇది శారీ అంతా కూడా ఉంటుంది మనకి స్టార్టింగ్ నుంచి. ఈ ఎల్లో కలర్ కాంబినేషన్ కి మనకి గ్రీన్, పింక్, గోల్డ్ అనేది మనకి ప్యారెట్స్ వచ్చేసరికి ఏంటంటే పింక్ అండ్ గోల్డ్ తీసుకున్నారు. లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ దగ్గరగా ఆల్ ఓవర్ ఇచ్చారు స్కర్ట్ బోర్డర్ టైప్ లో. అది కూడా మనం వేరియేషన్ ఇక్కడ చూడొచ్చు. బోర్డర్ లో కూడా పైన గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది, కింద వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కొంచెం కాంట్రాస్ట్ గా మనకి బోర్డర్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనకి ఆ వర్క్ ఉంటుంది కాబట్టి నైట్ టైం పార్టీస్ కి కానీ ఏదైనా బర్త్డే పార్టీస్ కి, రిసెప్షన్, చిన్న పార్టీస్ కూడా మనం కట్టుకొని వెళ్ళొచ్చు. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సేమ్ టిష్యూ బ్లౌజ్ షేడెడ్ అంటే మస్టర్డ్ ఎల్లో, లైట్ ఎల్లో షేడ్ లో ఇచ్చారు. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఆరెంజ్ షేడ్ ఇది మనకంటే రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ షేడ్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, 2 సైడ్స్ మనకి సిల్వర్ అనేది కామన్ గా, బ్లూ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేశారనమాట. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఏంటంటే బ్లూ అండ్ గోల్డ్ తీసుకున్నారు మనకి. మిడిల్ పార్ట్ మనకి రెడ్ అండ్ కొంచెం సిల్వర్ కలర్ మిక్స్ ఉంటుంది ఇందులో మనకి టిష్యూ అనేది. కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ జరీ మిక్స్ చేశారు మనకి రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద. ఇక్కడ సిల్వర్ అండ్ బ్లూ కలర్ పైపింగ్ బోర్డర్ ఇచ్చారు. పైపింగ్ కలర్ కాంబినేషన్ తో మనకి బర్డ్స్ వస్తుంది. బర్డ్స్ గోల్డ్ అండ్ బ్లూ, లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్. ఇది టోటల్ శారీ అంతా కూడా ఉంటుంది. ఈ సిల్వర్ కలర్ టిష్యూ మీద పింక్ కలర్ ఇచ్చారు కాంట్రాస్ట్ గా మనకి. ఈ సారీ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్. ఇది కూడా మనకి 2100 ఉంటుంది. ఇంకా కలర్ చాయిస్ కూడా ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మణిపూర్ కోటా అన్నమాట. మనకి కొంచెం పార్టీ వేర్ స్టైల్లో ఉంటుంది కోటా ఫ్యాబ్రిక్. బ్లాక్ కలర్ చూస్తున్నాము. బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ అండ్ జూట్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు 3 సైడ్స్ కూడా. ఇది 2.5 మీటర్ వరకు మనం చూస్తున్నట్లయితే మొత్తం కూడా వర్క్ ఇచ్చారు. కలర్ఫుల్ గా ఉంటుంది. బ్లాక్ మీద మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని ఆల్ ఓవర్ క్రీపర్ ఇచ్చేసి మనకి అక్కడక్కడ ప్యారెట్స్ డిజైన్ చేశారు. ఈ ప్యారెట్స్ కూడా మనం చూస్తే డిఫరెంట్ లుక్ ఉంటుంది అనమాట. మనకి మల్టీ కలర్ యూస్ చేసి ప్యారెట్స్ ని డిజైన్ చేశారు. కలర్ఫుల్ గా ఉంటుంది. ఈ ప్యారెట్స్ అక్కడక్కడ మనకి 2.5 మీటర్ వరకు డిజైన్ చేశారు. 2.5 మీటర్ తర్వాత మనకి సేమ్ హాఫ్ వరకు మనకి సేమ్ ప్యారెట్స్ అలాగే క్రీపర్ అనేది ఆల్ ఓవర్ ఉంటుంది మనకి.
చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీనిలో కలర్ చాయిస్ ఉంటుంది? ఉంటుందండి. దీంట్లో రెడ్ కలర్ అట్లా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. ఓకే. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది అన్నమాట. గోల్డ్ కలర్ అండ్ జూట్ మిక్స్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. ఓకే. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2050 రూపీస్ పడుతుంది. 2050 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి మంగళగిరి సిల్క్ వస్తుంది అనమాట. ఓకే. ఇందులో మనం మంగళగిరి అంటే లైన్స్ వైజ్ ఇట్లా ఓన్లీ చూస్తున్నాం, కొంచెం డిజైనర్ వేర్ ఇచ్చారు మనకి. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. మనకి ఇక్కడ లైన్స్ గోల్డ్, పింక్, ఆరెంజ్ కలర్ ఆల్టర్నేటివ్ గా మనకి లైన్స్ వైజ్ పళ్ళు తీసుకున్నారు. శారీ బోర్డర్ చూస్తున్నట్లయితే పైన వచ్చేసరికి మనకి ప్రింటెడ్ లో మనకి జస్ట్ ఒక రిబ్బన్ బోర్డర్ లాగా డిజైన్ చేసి కింద గోల్డ్ కలర్ బోర్డర్, ఆరెంజ్ కలర్, పింక్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు. 3 కలర్ఫుల్ బోర్డర్స్. ఇక్కడ గ్రీన్ షేడ్ మీద ఆరెంజ్ కలర్ లైన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే మనం కలర్ఫుల్ బోర్డర్ చూస్తున్నామో సేమ్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది అన్నమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద ఆరెంజ్ కలర్ తో లైట్ ఆరెంజ్ కలర్ తో లైన్స్ ఉంటుంది మనకి శారీ అంతా కూడా. ఇది మనకి ప్లెయిన్ స్టైల్లో డిజైన్ చేశారు. బ్లౌజ్ అనేది హైలైట్ చేశారు. ఇక్కడ ఏదైతే మనం ప్రింటెడ్ పైపింగ్ చూసామో సేమ్ అదే కాంబినేషన్ అదే ఫ్యాబ్రిక్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు అనమాట. మల్టీ కలర్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది మనకి. నెక్స్ట్ దాంట్లోనే మనకి కలర్ కాంబినేషన్ పీచ్ కలర్, డార్క్ పీచ్ కలర్ తీసుకున్నారు. పళ్ళు వచ్చేసరికి సింగిల్ పింక్ కలర్ 2 జరీ లైన్స్ ప్యాటర్న్ చేంజ్ వస్తుంది అనమాట. బోర్డర్ లో కూడా మనకి ఇక్కడ వేరియేషన్ ఉంది. ఏంటంటే జస్ట్ మనకి కలంకారీ ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ జరీ, బేబీ పింక్ కలర్, లైట్ పీచ్ కలర్. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. ఇందాక చూసింది మనకి లైన్స్ వైజ్ ఉంటుంది. ఇది ప్లెయిన్ ఇచ్చారు. కింద బోర్డర్ కొంచెం డిఫరెంట్ గా మనకి లెంతీగా తీసుకున్నారనమాట. ఇక్కడ జరీ బోర్డర్ ఇచ్చారు, మనకి కలంకారీ బోర్డర్. ఇక్కడ సాటిన్ బోర్డర్ మీద ఒక 4 జరీ లైన్స్ అంటే బ్రాడ్ గా అలా మనకి డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది శారీ అంతా కూడా ఉంటుందన్నమాట. మిడిల్ పార్ట్ ఎలాగో మనకి శారీ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు. బ్లౌజ్ వైజ్ వచ్చేసరికి మనకి ప్రింటెడ్ కలంకారీ ప్రింటెడ్ కాటన్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్ కి బోర్డర్ స్టైల్ ఇచ్చారు అనమాట. కాస్ట్ ఎంత ఉంటుంది? 1470 రూపీస్ పడుతుంది. 1470 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్. ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొకటి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి అస్సాం సిల్క్ వస్తుంది అనమాట. అందులో మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఈ రెండు కూడా రేర్ కలర్ కాంబినేషన్. దట్టు మనకి పళ్ళు చూసినట్లయితే ఓన్లీ ఎల్లో కలర్ ఆరెంజ్ బేస్ మీద ఎల్లో కలర్ తో మనకి ఒక బాక్స్ స్టైల్లో పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే కడీ బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ కడీ బోర్డర్ మస్టర్డ్ ఎల్లో మీద. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం ఆరెంజ్ షేడ్ డబల్ షేడ్ లాగా తీసుకొని దానిపైన మనకి స్టార్టింగ్ కింద బోర్డర్ నుంచి పై వరకు కూడా మనకి ఈ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ అనేది డిజైన్ చేశారు. లీఫ్ క్రీపర్ లాగా శారీ అంతా కూడా మనకి క్రీపర్ అనేది ఉంటుంది. కింద సైడ్ కూడా మనకి సేమ్ పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. శారీ ఆల్ ఓవర్ కూడా మనకి థ్రెడ్ వర్క్ తో ఉంటుంది మొత్తం కూడా మనకి. బ్లౌజ్ అనేది మనకి శారీ బేస్ మిడిల్ పార్ట్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అది ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్ కి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఓకే. దీనిలో కలర్స్ ఉన్నాయా? ఉంటాయండి. దీనిలో కలర్ చాయిస్ ఉంది. ఈ సారీ కాస్ట్ 2200 పడుతుంది. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2200 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి పటోలా సిల్క్ వస్తుంది ఇది మనకి. ఇందులో మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఈ 2 కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఎవర్ గ్రీన్ అంటే నైట్ టైం పార్టీస్ కి కానీ డే టైం కానీ బాగుంటుంది కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసరికి జస్ట్ ఒక బోర్డర్ స్టైల్లో మనకి పళ్ళుని డిజైన్ చేశారు. కార్నర్ లో మనకి క్రీమ్ కలర్ రా సిల్క్, రెడ్ కలర్ రా సిల్క్ మీద మనకి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ తో మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ ఈ 2 జాయింట్ దగ్గర కూడా మనకు ఒక డిజైనర్ లాగా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మిర్రర్ బోర్డర్ ఇచ్చారు. శారీ పైన పైపింగ్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ క్రీమ్ కలర్ రా సిల్క్ ఇచ్చారు బోర్డర్. మిడిల్ పార్ట్ మనకి పటోలా కోటా అంటే మనకి వీవింగ్ అనమాట. బేస్ అంతా కోటాలోనే సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది మనకి. ఇది ఒక బాదం షేప్ తీసుకున్నారు జిగ్జాగ్ లాగా. ప్రతి బాదం డిజైన్ లో కూడా మనకి మిర్రర్ వర్క్ రెడ్ కలర్ తీసుకున్నారు. కాంట్రాస్ట్ మిర్రర్ వర్క్ ఉంటుంది. కింద కూడా మనకి స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. ఈ స్కర్ట్ బోర్డర్ కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ తీసుకున్నారు. పళ్ళులో వచ్చిన సేమ్ మిర్రర్ బోర్డర్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి ఏంటంటే అక్కడక్కడ మిర్రర్ వర్క్ అనేది డిజైన్ చేశారనమాట. ఓకే. దీనికి బ్లౌజ్ రెడ్ కలర్ మిర్రర్ వర్క్ ఇచ్చారు మనకి. బ్లౌజ్ అంతా కూడా మిర్రర్ వర్క్ ఉంటుంది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో. దీనిలో కలర్ చాయిస్ కూడా ఉంది. కలర్స్ కూడా చూద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది బాటిల్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. పటోలా కోటాలోనే సేమ్ డిజైన్ మనకి ఇందాక ఏదైతే చూసామో పింక్, ఇక్కడ అది రెడ్ కలర్ కాంబినేషన్, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. పింక్ కలర్ పళ్ళు మీద గ్రీన్ అండ్ ఎల్లో కలర్ మిర్రర్ వర్క్. పైపింగ్ అనేది గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ శారీ అంతా కూడా ప్రతి బాదం
బాదం డిజైన్ లో కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది పింక్ కలర్ తీసుకున్నారనమాట. బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ మిర్రర్ వర్క్ ఉంటుంది. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ ఉంటుంది అనమాట పింక్ కలర్ మీద. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి పింక్ మీద మళ్ళీ మిర్రర్ వర్క్ ఉంటుంది. ఇది నెక్స్ట్ సేమ్ అంటే పటోలా కోటాలోనే అది మనం బాదం డిజైన్ చూసాము. ఇది వచ్చేసి మనకి డైమండ్ డిజైన్ ఇచ్చేసి చెక్స్ లాగా ఇచ్చి దాని లోపల లీఫ్ డిజైన్ ఇచ్చారు. ప్రతి లీఫ్ లో కూడా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. అంటే మనం బాటిల్ ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నాం రా సిల్క్ పళ్ళులో. పైపింగ్ అనేది మనకి పింక్ కలర్ ఉంటుంది. కింద స్కర్ట్ బోర్డర్ కూడా మనకి సేమ్ ప్యారెట్ గ్రీన్ కలర్ బోర్డర్ మిర్రర్ బోర్డర్ ఇచ్చారు. బోర్డర్ కలరే మనకి బ్లౌజ్ కూడా బ్లౌజ్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. కాస్ట్ ఎంత ఉంది? ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ 1950 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1950. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ప్యూర్ క్రేప్ మెటీరియల్ అనమాట. మనకి ప్యూర్ క్రేప్ ఉంటుంది. అందులో మనం రెడ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. బోర్డర్ మనకి ఇక్కడంతా కూడా జరీ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్ లో మనకి డిజైనర్ వేర్ ఉంటుంది. ఈ థ్రెడ్ వర్క్ కూడా మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే మనకి గ్రీన్ బ్లూ కలర్ తీసుకున్నారు. ఆల్టర్నేటివ్ గా అంటే ఒక జంపింగ్ బోర్డర్ లాగా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చేసి కింద పైపింగ్ అనేది బ్లూ కలర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంటే మనం చూస్తున్న ఈ రెడ్ కలర్ ప్యూర్ క్రేప్ మీద మనకి ఇక్కడ బోర్డర్ లో యూజ్ చేసిన గ్రీన్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని మనకు ఒక లీఫ్ క్రీపర్ లాగా డిజైన్ ట్రీ టైప్ లో బంచ్ ఇచ్చారు. ఇది దగ్గరగా మనకి శారీ అంతా కూడా ఉంటుంది అనమాట. ఇదే బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది. అంటే మనకి జరీ అలా కాకుండా బోర్డర్స్ అలా కాకుండా కొంచెం థ్రెడ్ వర్క్ కావాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ టైప్ శారీస్ అనేది మనకి కలర్ చాయిస్ కూడా ఉంటుంది మనకి దీంట్లో. బ్లౌజ్ అనేది కూడా మనకి క్రేప్ ప్యూర్ క్రేప్ మెటీరియల్ ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఉంటుంది. మనం కావాలి అంటే బ్లూ అండ్ గ్రీన్ తో మనకి ఇప్పుడు థ్రెడ్ వర్క్ బ్లౌజెస్ ఎలాగో మనకి రెడీమేడ్ వస్తున్నాయి కాబట్టి వాటిలో ఏ బ్లౌజ్ వేసుకున్నా కూడా ఇంకొంచెం డిజైనర్ గా ఉంటుంది. కలర్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2800 పడుతుంది. 2800 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ప్యూర్ జార్జెట్. ఇది మనకి మనం షేడెడ్ చూస్తున్నాం. అందులో లైట్ పీచ్ అండ్ డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ పైపింగ్. ఇక్కడ మనకి టిష్యూ మీద వీవింగ్ లోనే సర్కిల్స్ లాగా మనకి బాల్స్ లాగా డిజైన్ చేసి ఒక లేస్ మీద మనకి స్టోన్ చైన్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ ఉంటుంది. పళ్ళులో ఎక్స్ట్రాగా మనం చూస్తున్నట్లయితే ఒక డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. మనకి రా సిల్క్ మనకి పీచ్ కలర్ తీసుకున్నారు. దాని మీద మనకి అంతా కూడా అప్లిక్ వర్క్ లాగా మనకు ఒక ప్యాచ్ ఇచ్చారు. రెడ్ కలర్ ప్యాచ్ ఇచ్చేసి దానికి ఒక స్టీల్ బార్డ్ ఇచ్చారనమాట. మనకి అవుట్ లైన్ అంతా కూడా మనకి ఇక్కడ వర్క్ ఇచ్చారనమాట. మనకి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. ఇది ఓన్లీ వన్ సైడ్ అండి, వన్ సైడ్ బోర్డర్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే లైట్ పీచ్ అండ్ డార్క్ పీచ్ మీద మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఫ్లవర్స్ సింగిల్ స్టోన్స్ ని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. ఫ్లవర్ డిజైన్ అనేది స్టోన్స్ వర్క్ అనేది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది మనకి. శారీ ఏదైతే షేడెడ్ ఉంటుందో సేమ్ అదే షేడెడ్ లో బ్లౌజ్ ఇచ్చారు. లైట్ అండ్ డార్క్ కలర్ బోర్డర్ అనేది కూడా మనకి సేమ్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి 1950 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1950 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి చందేరి ప్రింటెడ్ శారీస్ చూస్తున్నాము. క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట. పళ్ళు వచ్చేసరికి మనకి ఒక పావు మీటర్ మనకి ఇక్కడ సపోటా కలర్ క్రీమ్ కలర్ లైన్స్ వైజ్ మనకి పళ్ళుని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి వీవింగ్ బోర్డర్ మనకి ఇది క్రాస్ లైన్స్ చాక్లెట్ కలర్ మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. వీవింగ్ బోర్డర్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ మీద లైట్ చాక్లెట్ కలర్ తో మనకి క్రీపర్ పార్ట్ అక్కడక్కడ మనకి పికాక్స్ ని మ్యాంగో ఫ్లవర్ ప్రింట్ అని ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. అంటే ప్రింట్ లోనే మనకి వేరియేషన్ అనేది ఏంటంటే కింద స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నారనమాట. కింద బోర్డర్ కూడా మనకి కొంచెం లెంతీగా చాక్లెట్ కలర్ అంటే పైన చూసిన డిజైన్ ని లెంతీగా డిజైన్ చేశారు. ప్రింట్ అనేది ఒక పికాక్ క్రీపర్ అనేది మనకి ఒక స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేసి మ్యాంగో బోర్డర్ టెంపుల్ బోర్డర్ ఇచ్చారనమాట. ఆ ప్రింటెడ్ బోర్డర్ అనేది శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఫుల్ దీనికి బ్లౌజ్ క్రీమ్ కలర్ ఇచ్చారు. శారీ బేస్ కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ కి వచ్చేసరికి శారీలో ఉన్న 2 అంటే వీవింగ్ బోర్డర్స్ అనేది మనకి కంటిన్యూ చేశారనమాట. దీంట్లో కూడా మనకి ప్రింట్స్ చేంజ్ లో అలాగే మనకి కలర్ కాంబినేషన్ చేంజ్ లో కూడా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. నెక్స్ట్ అంటే మనం ఇందాక చూసిన చందేరి క్రీమ్ కలర్, ఇక్కడ వచ్చేసరికి మనకి లావెండర్ అండ్ పింక్ హైలైట్. బేస్ అనేది మాత్రం క్రీమ్ కలర్ ఉంటుంది. ఇది మనకి 3D ప్రింట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే లావెండర్ అలాగే రెడ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఒక స్మాల్ సైజ్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఇక్కడ షోల్డర్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే పైన పర్పుల్ కలర్ ఆరెంజ్ సేమ్ మనకి పళ్ళులో చూసిన కలర్స్ సాటిన్ బోర్డర్స్. ఇక్కడ స్మాల్ సైజ్ తీసుకున్నారు. మనకి కింద వచ్చేసరికి కొంచెం లెంతీగా బిగ్ సైజ్ ఉంటుంది. మిడిల్ పార్ట్
అంతా కూడా మనం చూస్తున్నట్లయితే క్రీమ్ బేస్ తీసుకున్నారు కదా, దాని మీద ప్రింట్ చూస్తున్నట్లయితే మనకు ఒక బాక్స్ లో ఒక 3D ప్రింట్ లాగా ఇచ్చారు. మిగిలిందంతా కూడా మనకి ఏంటంటే లైన్స్ లాగా మనకి టెంపుల్ లాగా పింక్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ప్రింట్ అనేది కంటిన్యూ చేశారనమాట. కానీ ఒక కొంచెం డిఫరెంట్ ప్రింట్ మనకి లుక్ వైజ్ ఏంటంటే ప్రింట్ అనేది మనకి 3D ప్రింట్ ఇవ్వడం వల్ల బాక్సెస్ లో కొంచెం లుక్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సారీ మొత్తం ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి బేస్ సేమ్ బేస్ కలర్ ప్లెయిన్, హ్యాండ్స్ కి కలర్ఫుల్ బోర్డర్స్ ఏవైతే బిగ్ అండ్ స్మాల్ సైజ్ ఉంటుందో సేమ్ అవే బోర్డర్స్ హ్యాండ్స్ కి ఇస్తారనమాట. ఓకే, దీంట్లో ఇంకా కలర్స్ ఇంకొక డిజైన్ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనకి క్రీమ్ బేస్ మీదే ఇక్కత్ ప్రింట్ ఇచ్చారు. చందేరిలో మనకి ఇక్కత్ స్టైల్ ప్రింట్ అన్నమాట. పళ్ళు వైజ్ మనకి ఏంటంటే క్రీమ్ మీద గోల్డ్ కలర్ లైన్స్ వైజ్ పళ్ళు ఇచ్చారు. శారీ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి క్రీమ్ కలర్ గోల్డ్ కలర్ తో క్రాస్ జరీ లైన్స్ లాగా, కింద వచ్చేసి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు మనకి. అంటే ఇక్కడ మనకి డిజైన్ అనేది టోటల్ గా ఒక ఫ్లవర్ బోర్డర్ బేస్ మనకి క్రీమ్ కలర్ ఉంటుంది కదా, దాని మీద కొంచెం యాంటిక్ జరీతో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ బేస్ మీద ప్రింట్ అనేది మనకి ఇక్కత్ ప్రింట్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఎలిఫెంట్స్ డిఫరెంట్ ప్రింట్స్ అనేది ఆరెంజ్ అండ్ గ్రీన్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ ఇచ్చారు. శారీ ఆల్ ఓవర్ మనకి ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కి వచ్చేసరికి మనకి సేమ్ శారీ బేస్ కలర్ మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ శారీలో ఉన్న స్మాల్ సైజ్ బిగ్ సైజ్ బోర్డర్స్ ఉంటుంది. సేమ్ డిజైనర్ బోర్డర్ తో సహా ఇచ్చారు. దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి. మనం ఒక 3-4 డిజైన్స్ చూసాం. కాస్ట్ ఎంత ఉంది? 1125 రూపీస్ పడుతుంది. 1125 రూపీస్ కి ఈ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. కలర్స్ ఇంకా ఉన్నాయండి, అంటే డిజైన్స్ లో ఇంకా చేంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ప్యూర్ షిఫాన్, మనకి ఇది రింకిల్ షిఫాన్ అంటాం కదా ఆ ఫ్యాబ్రిక్ అన్నమాట. మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే టోటల్ గా జరీ అనేది జస్ట్ ఒక పైపింగ్ మనకి బోర్డర్ లోనే మనకి జరీ అనేది 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మనకి ఆరెంజ్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఒక బొకే స్టైల్లో బంచ్ లాగా మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్స్ అనేవి దగ్గరగా ఉంటుంది. మనకి చూస్తున్నట్లయితే దగ్గరగా ఆల్ ఓవర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ ఫ్లవర్స్ కలర్, సేమ్ ఫ్లవర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ పార్ట్ తీసుకున్నారనమాట. హ్యాండ్స్ కి జస్ట్ ఒక జరీ బార్డర్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2100 పడుతుంది. 2100 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోటా ఫ్యాబ్రిక్ అనమాట. కోటాలో మనకి ఒక డిజైనర్ వేర్, పార్టీ వేర్ కి యూజ్ అయ్యేటట్లు మనకి డిజైనర్ వేర్ ఉంటుంది. మనం ఇక్కడ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, బోర్డర్స్ వచ్చేసరికి మనకి పటోలా కోటా బోర్డర్స్ ఇచ్చారు. డిజైన్ రెడ్ ఇచ్చారనమాట, బాదం డిజైన్. ఇక్కడ వచ్చేసి టిష్యూ బోర్డర్ మనకి గోల్డ్ కలర్. ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మనకి బ్లాక్ కలర్ మీద పికాక్స్ ని డిజైన్ చేశారు. పికాక్స్ అనేవి గోల్డ్ కలర్ జరీతో పికాక్ ఉంటుంది. టోటల్ గా దానికి అవుట్ లైన్ మనకి ఇక్కడ బోర్డర్ లో రెడ్ ఉంటుంది కదా, ఆ రెడ్ కలర్ అవుట్ లైన్ తీసుకున్నాం అనమాట. శారీ అంతా కూడా మనకి దగ్గరగా అండి పికాక్స్ అనేవి ఆల్ ఓవర్ అనేది దగ్గరగా ఉంటుంది అనమాట. మనకి ఫ్రిల్ పార్ట్ లో కూడా చూసినట్లయితే దగ్గరగా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, కానీ చాలా కలర్ఫుల్ గా కూడా ఇచ్చారు పికాక్స్ బ్లాక్ మీద వచ్చేసరికి. బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ వేర్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ రా సిల్క్ మీద మనకి ఒక బీట్ డాట్ లాగా డిజైన్ ఇచ్చారు. గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో బార్డర్ కూడా మనకి సేమ్ కడీ బార్డర్ లాగా డిజైరీ బార్డర్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? కాస్ట్ వచ్చేసి 2100 పడుతుంది. దీంట్లో కలర్ కూడా ఉంది చూద్దాం. నెక్స్ట్ సేమ్ లోనే మనకి కలర్ అనేది చేంజ్ అనమాట. మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ పటోలా బార్డర్ ఇచ్చారు అండ్ గోల్డ్ కలర్ 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో బ్లూ మీద మనకి పికాక్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ తీసుకొని దానికి అవుట్ లైన్ అంతా కూడా బార్డర్ లో పింక్ ఇచ్చారనమాట. ఇది కూడా మనకి దగ్గరగా డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఎల్లో కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. డిజైన్స్ కూడా సేమ్ డిజైన్ లో కూడా కలర్స్ ఉంటుంది మనకి. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ పింక్ ఇచ్చారు. సేమ్ ఇక్కడ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ డాట్ బీట్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2100 2100 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో డిజైన్స్ అండ్ కలర్ చాయిస్ కూడా ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది వాల్టి సొగస్యూడ తరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.